తర్వాత వచ్చిన ఏపీఎస్సి నోటిఫికేషన్లో ఏ విధంగా అయితే అభ్యర్థులని ఎంచుకున్నారు ఆ పద్ధతి చూస్తే ఇక్కడ ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు 3 సార్లు గ్రాడ్యుయేషన్ చేశారు. కోవిడ్ ఉందని మొదట డిజిటల్ గ్రాడ్యుయేషన్ ఎటువంటి అర్హత లేని వాళ్ళతో చేర్చడం జరిగింది. వాటి మీద అభ్యంతరాలు వస్తే మళ్ళీ రెండోసారి చేశారు. రెండోసారి మొదటిసారి చేసే తప్పుల్ని కాపీ చేశారు. గౌతమ్ సావంత్ గారు ఏపీఎస్సి చైర్మన్ అయిన తర్వాత మూడోసారి చేశారు. మూడోసారి కూడా మొత్తం అవకతవకలు. ఈరోజు హైకోర్టులో ఉంది కేసు. ప్రభుత్వంతో విసిగిపోయిన హైకోర్టు తనే సొంత సిట్ని అపాయింట్ చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం జరిగిన అవకతవకలు ఈరోజుకి అవే కొనసాగుతున్నాయి. ఏ విధంగా 2 ప్రభుత్వాలు కూడా ఏపీఎస్సి విషయంలో ఏపీఎస్సి జరిగిన అవకతవకలు విషయంలో చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్న తీరు గురించి ఏపీ వెంకటేశ్వర గారు పబ్లిక్ అపాయింట్మెంట్స్ అంటే గవర్నమెంట్ ఉద్యోగాలకి నియామకాలు చేపట్టడం కోసం సర్వీస్ కమిషన్లు ఉండేవి. అది బ్రిటన్లో కూడా ఒక సర్వీస్ కమిషన్ ఉండేది. అదే లైన్స్లో ఇండియాలో కూడా వాళ్ళు ఏర్పరిచారు. వాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ నియామకాలు ఏ రకమైనటువంటి ఒత్తిడులు అంటే ఫేవరెటిజం లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అనేది ఈ సర్వీస్ కమిషన్లు పెట్టిన ముఖ్య ఉద్దేశం. రాజ్యాంగంలో కూడా దీని గురించి స్పెసిఫిక్గా ఆర్టికల్ 315లో కేంద్రంలో యూపీఎస్సి అలాగే రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీ అయితే ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కర్ణాటక అయితే కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇలా రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పరిచారు. దీనికి చైర్మన్గా ఎంపికయ్యేవాళ్ళు 62 సంవత్సరాల వయసు దాటకూడదు. 62 సంవత్సరాలు వయసు రాగానే రిటైర్ అయిపోతారు. తర్వాత వాళ్ళు ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు నామినేటెడ్ పోస్టులకి అర్హులు కారు. అలా వాళ్ళ ఇండిపెండెన్స్ మెయింటైన్ చేయడం కోసం రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు కల్పించారు. ఒకసారి ఏపీఎస్సిలో చైర్మన్ కానీ మెంబర్ కానీ అయితే వాళ్ళని తొలగించాలంటే దాదాపు హైకోర్టు జడ్జీలను తొలగించడం ఎంత కష్టమో అంత ప్రక్రియ చేపట్టారు. యూపీఎస్సీ అయినా అంతే, ఏపీఎస్సీ అయినా. మన రాష్ట్రంలో ఏపీఎస్సీ అంతకుముందు సుమారుగా బాగానే పనిచేసేది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థల్ని సమూలంగా నాశనం చేయడంలో భాగంగా ఏపీఎస్సీ వ్యవస్థను కూడా పూర్తిగా భ్రష్టు పట్టించారు. అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉండగా ఒక చైర్మన్ని నియమించారు. ఆయన టెన్యూర్ ఇంకా పూర్తి కాల, ఆయనకి ఇంకా 62 ఏళ్ళు రాలా. దాంతో ఆయన్ని కొనసాగించాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన తీసేయాలంటే హైకోర్టు జడ్జిని తీసేయడానికి పెట్టినట్టుగా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. అది చేయలేక అది ఎలాగో సాధ్యపడదని తెలిసి ఆ చైర్మన్ గారిని నానా రకాల ఇబ్బందులు పెట్టారు. యూపీఎస్సీలో కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ 2 పోస్టులు ప్రాధాన్యమైన పోస్టులు. ఒకటి చైర్మన్, రెండోది సెక్రటరీ. చైర్మన్గా గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది, గవర్నర్ గారు నామినేట్ చేస్తున్నారు. యాక్చువల్గా గవర్నర్ గారు పోస్టింగ్ ఆర్డర్ ఇస్తారు. అది ఎవరైనా రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కానీ
లేకపోతే ఒక పేరొందిన విద్యావేత్తలు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. సెక్రటరీగా మాత్రం ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఉంటారు. జనరల్గా ఐఏఎస్ ఆఫీసర్లు ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ సెక్రటరీ పోస్ట్ని బిఎస్ఆర్ ఆంజనేయులు గారికి ఇచ్చారు, ఐపీఎస్ ఆఫీసర్. అప్పట్లో ఆయన దాంతోపాటుగా ఏసీబీ డీజీ, అలాగే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అలా 3 పదవులు ఏకకాలంలో ఆయన నిర్వహించారు. ఏపీపీఎస్సీ సెక్రటరీ హోదాలో ఆయన చేసినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఏపీపీఎస్సీ చైర్మన్ని రూమ్లోకి వెళ్లకుండా రూమ్ తాళాలు వేసేవాడు. ఏపీపీఎస్సీ చైర్మన్ దగ్గర ఉన్న ప్యూన్లు, అసిస్టెంట్లు మంచినీళ్ళు ఇచ్చేవాడు కూడా లేకుండా మొత్తం కట్టడి చేసేవాడు. చైర్మన్ని కొన్నిసార్లు అయితే అసలు ఆఫీసుకు రాకుండా కూడా అడ్డుకున్నారు. అంటే ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి చైర్మన్ని ఒక సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఈ రకంగా చేయడం చరిత్రలో మొదటిసారి, ఎప్పుడూ జరగదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన కనుసన్నల్లో జరిగినటువంటి విషయం. ఒక రకంగా చెప్పాలంటే యూపీఎస్సీ కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కానీ చాలా స్వతంత్రమైన వ్యవస్థలు. వాటి మీద ప్రభుత్వం పెత్తనం ఏమాత్రం ఉండకూడదు, నార్మల్గా ఉండదు కూడా. వాళ్ళ పని వాళ్ళు చేసుకోమంటారు. ఎందుకంటే వాళ్ళ రూల్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా రాసి పెట్టుకుంటారు. గత 75 సంవత్సరాల్లో తమ్ముడే అన్న బిజీగా ఉన్నారు మీరు. గత 75 సంవత్సరాల్లో రకరకాల రిక్రూట్మెంట్లో జరిగినటువంటి ఇబ్బందులు, వచ్చిన అపవాదుల్ని చూసుకుంటూ ఎప్పటికప్పుడు రూల్స్ మార్చుకుంటూ కఠినపరుచుకుంటూ అవి పక్కా సిస్టమ్స్గా పనిచేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మాత్రం ఆంజనేయులు గారి ద్వారా ఆ వ్యవస్థను పనిచేయకుండా దాన్ని మూలబెట్టేసి, ఆంజనేయులు గారి హవా ఎంతలా ఉండేదంటే ఆయన చెప్పిందే వేదం. మొత్తం ఏపీపీఎస్సీ స్టాఫ్ మొత్తం, అక్కడ ఉండేటటువంటి అసిస్టెంట్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, క్లర్కులు, సూపర్వైజర్లు అందరూ ఆయన చెప్పినట్టు వినాల్సిందే. అటువంటి పరిస్థితి కలగజేశారు. చైర్మన్ని నామమాత్రం చేసి ఆయన కన్సల్ట్ చేసేవాళ్ళు కాదు, ఏ ఫైలు ఆయనకి పంపించేవాళ్ళు కాదు. ఇలా జరిగే క్రమంలో 2018లో ఇచ్చినటువంటి 165 లేకపోతే 169 పోస్టులకు ఇచ్చిన గ్రూప్ 1 సెలక్షన్ నోటిఫికేషన్ 2018లోనే పడింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ రాకముందే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోయింది. మే 24వ తారీఖునే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయింది. 1,10,000 మంది క్యాండిడేట్లు అప్లై చేశారు, కానీ 60,000 మంది మాత్రమే ప్రిలిమ్స్ రాశారు. ఆ రాసిన వాళ్ళల్లో వాళ్ళకి ఏదో రేషియో ఉంటుంది. దాని ప్రకారం ఒక 10,000 మందిని సుమారుగా మెయిన్స్ పరీక్షలు రాయడానికి సెలెక్ట్ చేశారు. మెయిన్స్ పరీక్షలు ఎప్పుడు జరిగినాయంటే 2020 డిసెంబర్లో మెయిన్స్ పరీక్షలు జరిగినాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే మెయిన్స్ పరీక్షలు జరిగినాయి. జరిగిన తర్వాత పేపర్లు ఎవాల్యుయేషన్ చేయాలి కదా. ఎవాల్యుయేషన్ చేయడానికి ఎవరు ఎవాల్యుయేషన్ చేయాలి? ఎగ్జామినర్లు ఎక్కడ పెట్టాలి, ఎవాల్యుయేషన్ సెంటర్ ఎక్కడ పెట్టాలి అనేది చైర్మన్ డిసైడ్ చేయాలి. ఆయన సంతకం ఉండాలి, ఆయనే అప్రూవ్ చేయాలి. కానీ చైర్మన్కి అసలు ఫైల్ కూడా పంపించకుండా, ఆయన అప్రూవల్ ఏం తీసుకోకుండా ఆంజనేయులు గారు ఆయన అంతటా ఆయన డిజిటల్ ఎవాల్యుయేషన్ చేస్తాము అని చెప్పి ఆయనే డిసైడ్ అయిపోయాడు. డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే ఆన్సర్ షీట్లు ఉంటాయి ఇట్లా, దీన్ని స్కానింగ్ చేస్తారు. స్కాన్ చేస్తే ఒక పీడిఎఫ్ ఫైల్ వస్తుంది, సాఫ్ట్ ఫైల్.
ఆ ఫైల్స్ అన్నీ ఒక హార్డ్ డ్రైవ్లో పెట్టి ఎగ్జామినరు పాలకొల్లులోనో లేకపోతే గుంటూరులోనో తిరుపతిలోనో ఉంటే ఆయనకు ఒక 40 పేపర్లు 40 ఫైల్స్ 40 పీడిఎఫ్ ఫైల్స్ ఆయనకు పంపిస్తారు. ఆయన దాని మీద అడోబ్లో మార్కులన్నీ వేస్తాడు, లేకపోతే ఒక ఎక్సెల్ షీట్లో మార్కులు వేసి పంపించాడు. ఇది పరమ బూతు ప్రొసీజరు. ఇటువంటి దానికి అసలు ఎక్కడా ఏపీపీఎస్సీలో స్థానం లేదు వాళ్ళ రూల్స్ ప్రకారం. అసలు డిజిటల్ మూల్యాంకనం అనేదే ఏపీపీఎస్సీ రూల్స్ ప్రకారం విరుద్ధం, చట్ట విరుద్ధం. కానీ ఇది చేసేసాడు. దానికి ఎవరికి పంపించాడయా అంటే, ఎవాల్యుయేటర్స్ ఎవరయ్యా అంటే, ఆయనకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే ఆయన స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లు, మామూలు 5వ తరగతి 6వ తరగతి టీచ్ చేసే టీచర్లు, అటువంటి వాళ్ళకి వాళ్ళ చుట్టాల ద్వారా ఆయనకి ఏదో బంధుత్వం ఉందంట. ఆ బంధువులకి సంబంధించిన స్కూల్ టీచర్లు వాళ్ళందరికీ ఒక 150 మందికి ఈయనే సెలెక్ట్ చేసి పంపించాడు. అసలు ఎగ్జామినర్ని సెలెక్ట్ చేయాల్సిన బాధ్యత చైర్మన్ది. అందులో ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్కులు వేశారు, ఆ ఎక్సెల్ షీట్లో వేసి పంపించారు. ఆ ఎక్సెల్ షీట్లో వేసినవి కూడా మళ్ళా ఈ దగ్గరికి వచ్చేసరికి అందులో అంకెలు మార్చేశారు. ఎక్సెల్ షీట్లో అంకెలు మార్చడం ఎంత ఈజీగా మీ అందరికీ తెలుసు కదా, దానికి ఏం ఆధారం ఉండదు. ఎక్సెల్ షీట్లో జస్ట్ అంకె మార్చుకోవడమే. మార్చేసుకుని ఒక 326 మంది ఇంటర్వ్యూకి అర్హులు అని చెప్పి ఒక లిస్ట్ తీశారు. ఆ లిస్టు మీద క్యాండిడేట్లు అందరూ గల్లున లేచి, అసలు నువ్వెవడో డిజిటల్ ఎవాల్యుయేషన్ చేస్తానికి రూల్స్లో లేని దానికి మాకు ముందు చెప్పాలి, చెప్పకుండా నీ ఇష్టం వచ్చిన ఎవాల్యుయేషన్ చేయించడానికి వీలు లేదు అని హైకోర్టు పెట్టారు. హైకోర్టు వాళ్ళు ఏమన్నారంటే, డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయడం తప్పు, ఇది రూల్స్లో లేదు, అదిగాక అసలు చైర్మన్ సంతకమే లేదు, కాబట్టి ఈ ఎవాల్యుయేషన్ చెల్లదు, మీరు మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయండి, మనుషుల్ని కూర్చోబెట్టి దిద్దించండి అన్నారు. అది హైకోర్టు ఆర్డర్ తప్పదు. ఈయన ఏం చేశాడు, ఓకే మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయమంటావా హైకోర్టు అని చెప్పి చూపిస్తాను నీకు మాన్యువల్ ఎవాల్యుయేషన్ ఎట్లా ఉంటుందో అని ఇంకొక డెసిషన్ తీసుకున్నాడు. మళ్ళా దానికి చైర్మన్కి సంబంధం లేదు. చైర్మన్ అప్పటికి రిటైర్ అయిపోయాడు. ఆయన రిటైర్ అయిన దాకా ఆగారు. ఆయన రిటైర్ అయిపోయిన మరుక్షణం రమణారెడ్డి గారిని ఎవరో ఒక మెంబర్ని ఇన్ఛార్జ్ చైర్మన్గా చేశారు. ఈయనే డెసిషన్ తీసుకుని మాన్యువల్ ఎవాల్యుయేషన్కి ఒక థర్డ్ పార్టీకి, క్యాన్సైనో ఏదో ఉంది కంపెనీ పేరు, ఆ థర్డ్ పార్టీకి నేను కాంట్రాక్ట్ ఇస్తున్నాను అని చెప్పి 14 లక్షల రూపాయలకి కాంట్రాక్ట్ ఇచ్చేసాడు. మొట్టమొదట డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయడానికి 1,38 లక్షలు ఖర్చు పెట్టారు. రెండోసారి మాన్యువల్ ఎవాల్యుయేషన్ పేరు మీద 1,14 లక్షలకి తెలిసిన వాళ్ళకి, అది కూడా తెలిసిన వాళ్ళే. ఎవరయ్యా అది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలు చూసే కుర్రాడు ఒకటి ఉండేవాడు. రాజశేఖర రెడ్డి గారి జమానా నుంచి వాళ్ళ రాజ్యానికి భక్తుడు. ఆ కుర్రాన్ని పిలిచి నువ్వు చేయించేసేయన్నారు. చేయించేసేయని చెప్పి ఎంతో సీక్రెట్గా ఉంచాల్సినటువంటి జవాబు పత్రాలని కట్లగట్టి థాయిలాండ్కి పంపించారు. థాయిలాండ్లో ఎవాల్యుయేషన్ చేస్తామని చెప్పి పంపించారు. ఆయన ఒక్కడే ఇందులో పార్టిసిపేట్ చేశాడా అంటే కాదు, ఎంటైర్ ఏపీపీఎస్సీ స్టాఫ్ అంతా వెళ్ళింది అక్కడ థాయిలాండ్కి. మొత్తం వెళ్ళి అక్కడ సూపర్వైజ్ చేశారు. థాయిలాండ్లో 84 రోజుల పాటు ఈ 10,000 మంది అభ్యర్థుల జవాబు పత్రాలు థాయిలాండ్లో పడి ఉన్నాయి. దానికి దిక్కు దివాణం లేదు, దానికి కాపలా కూడా లేదు. అక్కడ గార్డు ఒకటి గుంటూరు జిల్లా నుంచి పెట్టారు, కానీ వాళ్ళు ఓన్లీ సెక్యూరిటీ కోసమే తప్ప జవాబు పత్రాల భద్రత కోసం కాదు. వాళ్ళు ఊరికే అక్కడ గార్డు లాగా ఉంచునేవాడు. అక్కడ చేయించింది ఏంటయా అంటే
డిజిటల్ ఎవాల్యుయేషన్లో ఏవైతే మార్కులు వచ్చినాయో ఆ మార్కుల లిస్ట్ అన్నీ ఐలాండ్కి పంపించి ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్లు, వెల్డర్లు ఇట్లాంటి మామూలు పనులు చేసుకునే వాళ్ళని కుర్రాళ్ళని ఒక 66 మందిని అక్కడ కూర్చోబెట్టి ఇందులో 35 అని ఉంటే ఈ 35 ఈ ఓఎంఆర్ షీట్లో దిద్దండి. ఓఎంఆర్ షీట్లో ఆ బబుల్స్ ఉంటాయి కదా, రౌండ్ రౌండ్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తెలుసు. ఆ రౌండ్లని నల్లని పెన్నుతోనో నల్లగా చేస్తే అది మెషిన్ చదువుద్ది. సో ఆ రకంగా ఈ 35 మార్కుల్ని దీని మీదకి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి ఆ ట్రాన్స్ఫర్ చేసే పని అప్పు చెప్పాడు. అది కూడా వాళ్ళకి చేతకాల, చాలా తప్పులు చేశారు. వైట్ ఫ్లూయిడ్తో దిద్దేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఈ తతంగం అంతా ఎప్పటి నుంచి డిసెంబర్ 2021 నుంచి ఎప్పుడైతే పాత చైర్మన్ వెళ్ళిపోయాడో అప్పటి నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఈ తతంగం నడిచింది. హాయ్లాండ్లో భోజనాల ఖర్చులకు 24 లక్షలు కట్టారు వాళ్ళకి. మిగిలిన డబ్బు ఏమైందో వాళ్ళకి తెలియదు. ఈ 66 మంది వెల్డర్లకి వాళ్ళకి ఎంత పే చేశారో తెలియదు. అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో చెప్పలా. ఇంత దుర్మార్గం అంటే హైకోర్టుకి నువ్వు నన్ను మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయమంటావా? నేను అంతకుముందు చేసిందే మళ్ళీ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చూపిస్తా, ఏం చేస్తావు అన్న అహంకారంతో ఆ పని చేసింది. చేసినప్పుడు కొన్ని దాన్నైనా బయట పెట్టి ఆ గవర్నమెంట్కి తెలుసు, రోజు పేపర్లో వస్తుంది, పిటిషన్లు పడుతున్నాయి, కొన్ని వందల మంది వేల మంది క్యాండిడేట్లు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. అప్పటికి కూడా ఆ ప్రభుత్వానికి జ్ఞానోదయం కాల. ఏం చేస్తున్నారా, ఏం పిచ్చి పనులు చేస్తున్నారని ఎవడు మందలించలా. ఎందుకంటే వ్యవస్థలు ఎంత ధ్వంసం చేయగలిగితే అంత ధ్వంసం చేసే పరిస్థితి ఆ రోజున ఉండేది. మనందరికీ తెలుసు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేశారో కూడా మనం చూసాం. సో ఇది అయిపోయిన తర్వాత 2022 ఫిబ్రవరిలో గౌతమ్ సవాంగ్ గారిని డీజీపీ పదవి నుంచి రాజీనామా చేయించి ఆయన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఒక 4 నెలలు చైర్మన్ ఎవరు లేడు, ఇన్ఛార్జ్ రమణారెడ్డి గారు నడిపేవాడు. తర్వాత ఫిబ్రవరిలో గౌతమ్ సవాంగ్ గారిని చైర్మన్గా నియమిస్తూ 19వ తారీఖున ఆర్డర్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, తారీఖులు గుర్తుపెట్టు. 19వ తారీఖున జీవో వచ్చింది ఏంటి, ఆయన్ని చైర్మన్గా నియమిస్తూ. ఈయన 24వ తారీఖున ఛార్జ్ తీసుకున్నాడు. ఫిబ్రవరి 24, 2022 ఛార్జ్ తీసుకున్నాడు. ఛార్జ్ తీసుకున్న వెంటనే అందరినీ కూర్చోబెట్టి, అప్పటికి ఇంకా ఆంజనేయులు గారు సెక్రటరీగానే ఉన్నాడు. ఇంకొక నెల రోజుల తర్వాత అనుకుంటా ఆయన వెళ్ళిపోయాడు. ఆంజనేయులు గారిని, కమిషన్ మెంబర్లని, స్టాఫ్ని కూర్చోబెట్టి ఆయన మీటింగ్ పెట్టి, ఏం చేశారా మీరు హాయ్లాండ్లో అని అంటే ఎవరు ఏం చెప్పారో ఎక్కడ కాగితాల మీద లేదు. ఆ మీటింగ్కి మినిట్స్ లేవు, నోట్ ఫైల్ మీద ఎక్కడా లేదు. అంతేకాదు ఆ ఫైళ్ళే మాయమైపోయాయి. కొంతమంది మెంబర్లు అంటారు మేము వాల్యుయేషన్ చేయించామని చెప్పాడు అంటారు. కొంతమంది మెంబర్లు ఏమో లేదు అది వాల్యుయేషన్ కాదు, ఓన్లీ ట్యాబులేషన్ చేశాం, ఆ డిజిటల్ ఎవాల్యుయేషన్లో వచ్చినట్టుని ఒక టేబుల్లో వేసాము అంతే, అంతకుమించి మేమేం చేయలేదు అని అన్నాడు అని అంటారు. ఒకవేళ మీరు మరి అక్కడ హాయ్లాండ్లో మాన్యువల్ మూల్యాంకనం చేయించకపోతే ఈయన 24వ తారీఖున ఛార్జ్ తీసుకున్న మనిషి 25వ తారీఖునే ఆయన మళ్ళా ఎక్స్ట్రా ఓఎంఆర్ షీట్లు కావాలని చెప్పి ఆర్డర్ మీద సైన్ చేస్తాడు గౌతమ్ సవాంగ్ గారు. ఒక్క రోజులోనే ఛార్జ్ తీసుకున్న ఒక్క రోజులోనే ఓఎంఆర్ షీట్లు కొత్తవి కావాలి, మాకు 50,000 ఓఎంఆర్ షీట్లు కావాలని చెప్పి సైన్ చేస్తాడు ఆర్డర్. మరి ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు ఏమైపోయినాయి? మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఇచ్చే ఓఎంఆర్ షీట్లు ఏం చేశారు? అవి ఖర్చు అయిపోయినాయి కదా, అందుకే కదా రెండోసారి ఆర్డర్ ఇచ్చాం.
ఖర్చు అయిపోయినాయండి. ఎందుకు ఖర్చు అయిపోయినాయి? ఎవరు ఖర్చు చేశారు? ఆంజనేయులు గారు ఖర్చు చేశారు. ఎక్కడ ఖర్చు చేశారు? థాయిలాండ్లో ఖర్చు చేశారు. మరి ఖర్చు చేశారు అని అంటే ఓఎంఆర్ షీట్ నింపారు అని అంటే అక్కడ ఏదో మూల్యాంకనం జరిగితేనే కదా నింపాలా. ఎవాల్యుయేషన్ జరగకుండా ఎట్లా నింపారు అని చెప్పి అడగకుండా ఏమైపోయినాయా ఓఎంఆర్ షీట్లో ఏమైపోయినాయి? నువ్వు ఒక పక్కనేమో మేము ట్యాబులేషన్ చేసాము, మేము ఎవాల్యుయేషన్ చేయలేదు అంటున్నావు. ఓఎంఆర్ షీట్లో ఏమైపోయింది? అది తెలవదా గౌతమ్ సవాంగ్ గారికి? తెలవనోడైతే మర్నాడే ఎందుకు ఆర్డర్ ఇచ్చాడు 50,000 ఓఎంఆర్ షీట్లకి? సో ఈ భ్రష్టత్వం ఏదైతే ఉందో అప్పటి వరకు జరిగినటువంటి తప్పులు భ్రష్టత్వాన్ని గౌతమ్ సవాంగ్ గారు ఏనాడు ప్రశ్నించరా, వాటిని సరిచేయడానికి ఏనాడు ప్రయత్నం చేయరా. ఈయన ఏం చేశాడు? సరే అయిపోయింది, మళ్ళా ఇప్పుడు నిజమైనటువంటి మాన్యువల్ మనుషులతోటి పేపర్లు దిద్దిద్దాం అనే డెసిషన్కి వచ్చాడంట. ఎందుకంటే ఆయన డెసిషన్కి వచ్చినట్టుగా ఎక్కడా రికార్డు మీద సంతకం లేదు, ఎక్కడ లేదు. మాన్యువల్ ఎవాల్యుయేషన్కి పోతున్నాం అని చెప్పి గౌతమ్ సవాంగ్ గారు సంతకం చేసిన ఆర్డర్ ఎక్కడా లేదు, ఇవాళకి దొరకట్లా. ఈయన మాన్యువల్ ఎవాల్యుయేషన్కి పోదామని మళ్ళీ డిసైడ్ అయ్యాడని తెలవగానే ఆంజనేయులు గారు థాయిలాండ్కి సంబంధించిన ఫైళ్ళు, సీక్రెట్ ఫైళ్ళు, కాన్ఫిడెన్షియల్ ఫైళ్ళు, బిల్లులు, వాళ్ళకి చెల్లించిన డబ్బులు, ఇదంతా ఆ ఫైళ్ళన్నీ తెప్పించుకుని సంకలో పెట్టుకుని ఈయన మార్చి 3వ తారీఖున ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. ఆ ఫైళ్ళు కూడా తీసుకుపెట్టాం. ఆ ఫైళ్ళు వాళ్ళకి దొరకట్లేదు. ఇది విధ్వంసం స్థాయి చెప్పడం కోసం చెప్తున్నా మీకు ఇదంతా. ఇది మామూలుగా ఒక ఎంఆర్ఓ ఆఫీసులో కూడా జరగదు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగినటువంటి తతంగం ఇది. జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఎంపిక చేసి వేసినటువంటి సెక్రటరీ, ఆ చైర్మన్ కనుసన్నల్లో జరిగినటువంటి అరాచకం. సరే గౌతమ్ సవాంగ్ గారు డెసిషన్ తీసుకున్నారు, మాన్యువల్ ఎవాల్యుయేషన్ మళ్ళీ చేద్దామని. ఎక్కడ చేయించారు? 2 క్యాంపులు, క్యాంప్ అంటారు దాన్ని, క్యాంపులు, 2 క్యాంపులు ఏపీఎస్సి ఆఫీస్లో, ఒక క్యాంప్ ఏమో ఎస్ఆర్ఆర్ కాలేజీలో విజయవాడ పెట్టారు క్యాంపులు. సరే ఎగ్జామినర్లు ఎవరయ్యా అని అంటే జనరల్గా యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉండాలి ఎగ్జామినర్లుగా. ఎందుకంటే గ్రూప్ 1 కాబట్టి, కనీస అర్హత డిగ్రీ కాబట్టి ఖచ్చితంగా యూనివర్సిటీ ప్రొఫెసర్లే దిద్దాలి ఆ పేపర్. వీళ్ళు ఏం చేశారు? యూనివర్సిటీ ప్రొఫెసర్లని కొంతమందిని తీసుకున్నారు, సగం మందిని, దాదాపుగా సగం మందిని డిగ్రీ కాలేజీ లెక్చరర్లను తీసుకున్నారు. 57 మంది డిగ్రీ కాలేజీ లెక్చరర్లు ఎంపిక చేశారు. ఆ డిగ్రీ కాలేజీ లెక్చరర్లకి ఫలానా డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ సో అండ్ సో ఏలూరు ఫర్ ఎగ్జాంపుల్, ఫలానా పేరు, ఫోన్ నెంబరు, వీళ్ళందరినీ ఏపీఎస్సి గ్రూప్ 1 ఎవాల్యుయేషన్కి ఎంపిక చేయడం అయ్యేది అని చెప్పి కాలేజియేట్ ఎడ్యుకేషన్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. కాలేజియేట్ ఎడ్యుకేషన్ అని ఒక ఆర్డర్ తీశారు. ఆ ఆర్డర్ అందరికీ వాట్సాప్లో సర్క్యులేట్ చేశారు 57 మంది. అది అటు తిరిగి క్యాండిడేట్ చేతుల్లో పడింది. అంటే మా పేపర్ ఎవరు చెందబోతున్నారో పేరు, వాళ్ళు ఏ ఊరు, ఫోన్ నెంబర్తో సహా అందరికీ ప్రపంచమంతా తెలిసిపోయింది. ఆ 57 మందిలో 57 మంది రాలా, 47 మంది వచ్చారు నిజంగా పేపర్లు దిద్దడానికి. 47 మంది ఫోన్ నెంబర్లు తెలిసిపోయినాయి. ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు తేల్చింది ఏంటంటే, ఒకళ్ళైతే చెప్పారు, నేను ఒక రోజు కారులో పోతా అంటే ఫోన్ వచ్చిందండి ఎవరో తెలియని నెంబర్ నుంచి, మేడం మీరు ఎవాల్యుయేషన్కి వెళ్తున్నారంట కదా, మాకు కొంచెం హెల్ప్ చేస్తారా అని అడిగారు. ఇచ్చి అసలు ఇంటర్నెట్ గురించి నాతో మాట్లాడద్దు మీరు అని చెప్పి ఫోన్ పెట్టేశారు అని చెప్పి ఒక ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఎంతమందికి ఇట్లా ఫోన్ చేశారో మనకు తెలియదు, ఎంతమందిని కాంప్రమైజ్ అయ్యారో మనకు తెలియదు. ఇవాళ సెలెక్ట్ అయిన క్యాండిడేట్లు పాపం వాళ్ళు ఏమంటారంటే, ఏమండి
ఫోన్ నెంబర్ తెలిస్తే తెలిసింది. అయినా కానీ ఏ ఎగ్జామినర్కి ఎవరి పేపర్ వెళ్తుందో తెలియదు కదా, పాపం మీరు ఆ వృత్తి పుణ్యానికి తప్పు పడుతున్నారు అని అంటారు. నేనంటాను, నేను పోలీసు అండి కాబట్టి నేనంటాను, మీకు తెలిసిన ఎగ్జామినర్కి మీ శాంపుల్ హ్యాండ్ రైటింగ్ పంపించి, మేడం సార్ లేకపోతే నా శాంపుల్ నా రైటింగ్ కనుక మీకు ఎక్కడైనా పేపర్లో కనపడితే అది నా పేపరే అనుకోండి, 4 మార్కులు ఎక్కువ వేయండి అని అంటే ఎవరు చూడొచ్చారు? ఎవరికి తెలుసు? జరిగిందని నేను చెప్పట్లా, కానీ జరగలేదని మనం చెప్పగలమా? అంత విచ్చలవిడిగా ఏమాత్రం సీక్రెసీ మెయింటైన్ చేయకుండా, ఏమాత్రం పద్ధతి పాటించకుండా కాలేజీ లెక్చరర్లని ప్రచారం చేసి మరీ ఎవాల్యుయేషన్కి ఎగ్జామినర్లుగా పంపించారు. మళ్ళా ఇదే ఏపీపీఎస్సీ సిగ్గుచేటు ఏంటంటే, ఇదే ఏపీపీఎస్సీ ఎస్ఎస్ ప్రసాద్ గారని గౌరవనీయన లాయర్, సీనియర్ లాయర్, ప్రవీణ్ కుమార్ గారు, రాజశేఖరరావు గారి బెంచి ఈ కేసు వినేటప్పుడు వాళ్ళు వాదిస్తారు, లేదండి మేము 162 మంది ఎగ్జామినర్లని వాడాము ఈ ఎవాల్యుయేషన్కి, 162 మంది కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అని చెప్పి ఆయనతో కోర్టులో చెప్పిస్తారు అబద్ధం. వాడిందేమో సగం మందిని కాలేజీ లెక్చరర్లు, చెప్పేదేమో యూనివర్సిటీ ప్రొఫెసర్లు అంటారు. అది రికార్డు మీద ఉంది, జడ్జిమెంట్లో కూడా రాశారు ఆయన, ఇట్లా అన్నారు వాళ్ళు. అందుకనే సరే కండిషనల్గా ఈ వ్యాజ్యం తేలేంత వరకు ఈ వ్యాజ్యం ఎట్లయితే అట్లా అనే కండిషన్కి ఒప్పుకునేలాగా వాళ్ళకి ఇంటర్వ్యూలు, వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వండి అని చెప్పి ఆ రోజున జడ్జిమెంట్ ఇచ్చారు. అబద్ధాలు చెప్పి తెచ్చిన జడ్జిమెంట్ అది. సరే మొత్తానికి అన్ని తిప్పి ఇవాళ ఆ హైకోర్టు ఆర్డర్కి లోబడి వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చారు. అంటే మేము కనుక కేసు ఓడిపోతే మేము ఉద్యోగం వదులుకుంటామని చెప్పి వాళ్ళ దగ్గర అండర్టేకింగ్ తీసుకుని మరీ అపాయింట్మెంట్లు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు పని చేసుకుంటా ఉన్నారు. దీన్ని గురించి, ఇందులో జరిగిన అవకతవకల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎల్ఈడి స్క్రీన్ పెట్టి 1.5 గంటల సేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఎన్ని దుర్మార్గాలు జరిగినాయో వివరంగా మీడియాకు ఆ రోజు చెప్పారు. గవర్నమెంట్ తీరా మారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని గురించి ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే శూన్యం. ఎక్కడ తప్పు జరిగింది, ఏం జరిగింది అని ఇన్వెస్టిగేట్ చేయడానికి కానీ, దర్యాప్తు చేయించడానికి కానీ ఏ మాత్రం ఏ రోజున ప్రయత్నం చేయలేదు. ఇక విపరీతమైన గొడవ, క్యాండిడేట్లు రోజు కోర్టు చుట్టూ తిరగడం, ఓ పక్కన హైకోర్టులో బెంచ్ దగ్గరికి వెళ్ళడం, ఇదేదో తేడాగా ఉంది అని చెప్పి జూన్ జూలైలో 2025 జూన్లో ఏమో అప్పుడున్నటువంటి సెక్రటరీ రాజాబాబు గారని ఆయనతోటి ఒక చిన్న కాగితం రాయించి, ఆంజనేయులు గారు ఏదో తప్పులు చేసినట్టుగా కనిపిస్తూ ఉంది, దీని మీద ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి ఒక లెటరు తెప్పించుకుని దాని మీద ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో సిట్ వేస్తారు గవర్నమెంట్. డిఎస్పీ ఆధ్వర్యంలో సమస్య ఎంత పెద్దది, వేసిన సిట్ ఏంటి అని అంటే డిఎస్పీ ఆధ్వర్యంలో ఒక సిట్ వేశారు. వాళ్ళకి ఇచ్చినటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటంటే ఏపీపీఎస్సీలో డబ్బు దుర్వినియోగం అయింది, మిస్అప్రాప్రియేషన్ అయింది, ఆ డబ్బుల సంగతి తేల్చండి అని చెప్పి సిట్కి ఆదేశాలు ఇస్తారు. అంటే అసలు సెలక్షన్ సంగతి పోయింది, ఏదో ఫండ్స్ మిస్యూజ్ అయినాయి అని చెప్పి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయమంటారు. అంత నేరోగా వాళ్ళ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారు. ఆ డిఎస్పీ గారు ఏదో ఆయనకి చేతనైన ఇన్వెస్టిగేషన్ ఆయన చేశాడు కొద్ది నెలల పాటు. కానీ ఇది అంతకంతకి తీవ్రం అవుతూ ఉంటే చివరికి 2025 నవంబర్లో ఏపీపీఎస్సీ ఫైనల్గా ఒక ఎఫిడవిట్ వేస్తుంది. అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎఫిడవిట్
ఏంటయా ఎఫిడవిట్ అంటే ఆ హాయిలాండ్లో జరిగిన దుర్మార్గం గురించి ఏమి రాయరు. అప్పటికి అన్ని వివరాలు తెలుసు వాళ్ళకి, దాని గురించి ఏమి రాయరు. పైన తూతూ మంత్రంగా మూడోసారి ఎవాల్యుయేషన్ జరిగింది, మాకు ఇంతకు మించి ఏం తెలియదు అని చెప్పి ఒక ఎఫిడవిట్ వేస్తారు. దానికి అడ్వకేట్ జనరల్ గారు ఏపీపీఎస్సీ తరఫున వాదిస్తూ అంతకు ముందు వేసినటువంటి తప్పుడు ఎఫిడవిట్లు ఏవైతే ఏపీపీఎస్సీ వేసిందో ఆ ఎఫిడవిట్లనే సమర్థిస్తూ ఈయన వాదిస్తారు. అంటే ఏంటన్నమాట, కొత్త గవర్నమెంట్ కూడా ఆ పాత గవర్నమెంట్ చేసినటువంటి సెలక్షన్ లిస్టుకి కట్టుబడి ఉన్నట్టే లెక్క. మరి గంటన్నర సేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు ఇచ్చారు సార్? ఇన్ని తప్పులు జరిగినాయి, ఇన్ని లొసుగులు ఉన్నాయి అని చెప్పి ఎందుకు ఇచ్చారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్? మీరు పవర్లోకి రాగానే లేదు లేదు ఆ నియామకాలన్నీ సక్రమమే అని చెప్పి మీకు ఎవరైనా చెప్పారా? ఏదన్నా కమిటీ ఏదైనా రిపోర్ట్ ఇచ్చిందా? పోనీ ఏమన్నా ఇన్వెస్టిగేట్ చేశారా? ఎట్లా చెప్పారు? అప్పుడు తప్పని చెప్పింది ఇప్పుడు ఒప్పు ఎట్లా అయిపోయింది? అదీగాక కండిషనల్గా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు కదా, అంటే మేము కనుక కేసు ఓడిపోతే మేము ఉద్యోగం వదులుకుంటామని చెప్పి వాళ్ళు సంతకం పెట్టిందేనే కదా మీరు ఇచ్చిన ఉద్యోగాలు. కండిషనల్గా అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు మీరు వాళ్ళకి సరే తప్పదు కాబట్టి నియమించారు, గబుక్కున తీసేయాలంటే లీగల్ సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఎక్కడో చోట మామూలు ప్రదేశాల్లో ఒక సైడ్ లైన్ లూప్ లైన్లో పోస్టింగ్లు ఇస్తే ఒక అర్థం ఉండేది. మీరు అంతకు ముందు చేసినటువంటి ఆరోపణలకి ఒక అర్థం ఉండేది. కానీ మీరేం చేశారు? మీరు గవర్నమెంట్లోకి వచ్చి రాగానే మొట్టమొదటిసారి చేసినటువంటి రీషఫుల్లో, గ్రూప్ 1 ఆఫీసర్స్ రీషఫుల్లో ఈ ఆరోపణల నేపథ్యంలో నియామకాలైనటువంటి ఆర్టీఓల్ని, డిఎస్పీలని అందరినీ ఫోకల్ పోస్టింగ్ల్లో వేశారు. రెవెన్యూ సబ్ డివిజన్ ఆఫీసర్లుగా, పోలీస్ సబ్ డివిజన్ ఆఫీసర్లుగా ఫోకల్ పోస్టింగ్ల్లో వేశారు. అంటే ఏంటనమాట, మీరు ఆ నియామకాలు సక్రమమే అని చెప్పి మీరు పూర్తిగా నమ్మినట్టేగా. అదిగాక అప్పటికి వాళ్ళకి ప్రొబేషన్ డిక్లేర్ కాల. ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా ప్రొబేషన్ డిక్లేర్ కాకుండా మీకు ఫోకల్ పోస్టింగ్లు వేయరు. 2 సంవత్సరాల్లో ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి. ప్రొబేషన్ డిక్లేర్ కాకుండానే వాళ్ళని ఫోకల్ పోస్టుల్లో వేస్తారు. ఒక పక్కనేమో ఏపీపీఎస్సీ అంతకుముందు వేసిన తప్పుడు ఎఫిడవిట్లనే మీ అడ్వకేట్ జనరల్ గారు కోర్టులో వాటికి అనుకూలంగా వాదిస్తారు, వాటిని సమర్థిస్తూ వాదిస్తారు. అంటే ఈ నియామకాలను ఇలాగే కొనసాగించాలనేది ప్రభుత్వం ఉద్దేశంగా మనకు కనిపిస్తారు. సరే, గౌతమ్ సవాంగ్ గారు చేసినటువంటి మాన్యువల్ ఎవాల్యుయేషన్ కొన్ని సక్రమంగా జరిగిందా అని చెప్పి మనం ఒకసారి పరిశీలిస్తే, ఇవాళ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చూస్తే, ఏదైతే ఎస్ఐటి వేశారో ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చూస్తే అందులో 1,00,000 తప్పులు కనిపిస్తాయి. 1,00,000 తప్పులు. చెప్పడానికేమో మేము సీసీ కెమెరాల్లో పెట్టి చేసామన్నారు, కానీ వాళ్ళ స్ట్రాంగ్ రూమ్కే సీసీ కెమెరా లేదు 17 రోజుల పాటు. దాని రిపోర్ట్లో ఉంది. ఆ ఉన్న సీసీ కెమెరాలు కూడా సగం రోజులు బ్లర్రింగ్ అయిపోతుంది, ఏం కనపట్లా, బొమ్మ కనపట్లా, సీసీ కెమెరాలు పనిచేయటంలా. వాళ్ళు వేసిన మార్కులు కొని సరిచేశారా అని చూస్తే విచిత్రంగా దాదాపు ప్రతి ఓఎంఆర్ షీట్ మీద కరెక్షన్లు ఉన్నాయి, దిద్దుబాట్లు ఉన్నాయి. సరే, దిద్దుబాట్లు సహజం, మనిషి అన్నాక ఏదో ఒక 2 అయిపోయి 5 వేయటమో ఏదో తప్పు చేస్తారు, సరిదిద్దుకుంటారు. దానికి రూల్ ఏంటంటే ఏ ఎగ్జామినర్ దాన్ని చెరిపేయకూడదు, దాని మీద వైట్ ఫ్లూయిడ్ పుయ్యకూడదు, దాన్ని కొట్టేసి అక్కడ సంతకం పెట్టి కరెక్ట్ అంకి మళ్ళీ వేయాలి. అది రూలు. కానీ ఓఎంఆర్ షీట్లు చూస్తే కొన్ని వందల కేసుల్లో అసలు సంతకాలే లేవు. లేకపోతే ఎగ్జామినర్ సంతకం పెట్టాల్సిన దగ్గర అర్హత లేని చీఫ్ ఎగ్జామినర్ సంతకం పెడతాడు. ఒకే తప్పు కరెక్షన్ దగ్గర 2 సంతకాలు ఉంటాయి. ఒకటి ఎగ్జామినర్ది, రెండోది ఎవరిదో తెలియదు, థర్డ్ పార్టీ సిగ్నేచర్.
ఎగ్జామినర్లు చేసినటువంటి కరెక్షన్లు వాళ్ళ సిగ్నేచర్తో మ్యాచ్ కావు. ఇలా దాదాపు ప్రతి క్యాండిడేట్ విషయంలోనూ అంకెలు మార్చేశారు. ఇంకా లోతుగా వీళ్ళు వెళ్ళి చూస్తే ఒక క్యాండిడేట్కి ఒక ఎగ్జామినరు 105 మార్కులు వేశారు ఒక సబ్జెక్ట్లో. 105 మార్కులు. అక్కడే ఉన్నటువంటి చీఫ్ ఎగ్జామినర్ వచ్చి మీరు చాలా ఎక్కువ మార్కులు వేసేస్తున్నారు, తగ్గించాలా అని చెప్పి ఆ 105 మార్కుల్ని 69 మార్కులకు తగ్గిస్తాడు. 105 ఎక్కడ, 69 ఎక్కడ? అయిపోయింది. డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అవ్వాల్సిన వాళ్ళు ట్రెజరీ ఆఫీసరు, ఎంపీడీఓగా కూడా సెలెక్ట్ కాదు. పోయింది వాళ్ళ జీవితం వేస్ట్. పోనీ ఆ చీఫ్ ఎగ్జామినర్కి అలా చెప్పే హక్కు ఉందా, అధికారం ఉందా అంటే అబ్సల్యూట్లీ నాట్. ఆయనకి ఎటువంటి అధికారం లేదు. మార్కులు మార్చమని చెప్పే అధికారం ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. మరి ఎందుకు చేశాడా అని అంటే ఆ ఎగ్జామినర్ని అడిగితే ఈ ఎస్ఐటి వాళ్ళు నేనేం చేయనండి, ఆయన నెత్తి మీద కూర్చున్నాడు, తగ్గిస్తావా సస్తావా అని ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఆయన చెప్పిన అంకేశాను అంట. ఆ చీఫ్ ఎగ్జామినర్ని పిలిచి ఏమయ్యా నువ్వెందుకు చేసావు, నువ్వెందుకు చెప్పావు, నీ పని కాదు కదా అది అని అంటే ఆయన అంటాడు, అక్కడ క్యాంప్ ఆఫీసర్ అని ఒక ఆయన ఉన్నాడండి. ఒకటి గమనించండి, ఎగ్జామినరు ప్రైవేట్ వ్యక్తే, అంటే లెక్చరర్లో ప్రొఫెసర్లో. చీఫ్ ఎగ్జామినర్ కూడా ఒక ప్రొఫెసరో లెక్చరరో ఉంటారు. క్యాంప్ ఆఫీసర్ అంటే ఎవరంటే ఏపీపీఎస్సి స్టాఫ్. ఎగ్జామినర్ని అడిగితే చీఫ్ ఎగ్జామినర్ ఒత్తిడి అని చెప్పింది. చీఫ్ ఎగ్జామినర్ని అడిగితే నేనేం చేయను, ఆ క్యాంప్ ఆఫీసర్ ఒత్తిడి చేశాడు అందుకనే వేయించానంట. ఎవరయ్యా క్యాంప్ ఆఫీసర్ గుర్తుపడతావా అంటే నాకు గుర్తులేదు, ఎవడో చెప్పాడంట. ఈ రకంగా మార్కులు వేశారు. ఆయన అడిగితే ఆ ఎగ్జామినరు కొంచెం ఎక్కువ వేసేస్తున్నారు మార్కులు, అందుకని చెప్పి కొంచెం మోడరేట్ చేయడం కోసం తగ్గించమని చెప్పాను, సలహా ఇచ్చాను అంటాడు. సరే 105 ఎక్కువ అనుకున్నావు నువ్వు, 69 వేయించావు, బాగానే ఉంది. బట్ అదే ఎగ్జామినరు ఇంకొక పేపర్లో 115 మార్కులు వేసింది. దానికి ఈయనేం మాట్లాడాల, 115గానే వచ్చేసాడు. మరి అక్కడ ఎక్కువ వేసినట్టుగా అదేం మార్చలా. ఇంకొక కేసులో 112 ఎన్నో వేస్తే దాన్ని 72 చేయించాడు. అంటే నీ ఇష్టం వచ్చిన కేసుల్లో మార్కులు తగ్గించేసావు. అవతల క్యాండిడేట్ బతికేమైపోవాలి, వాడి సెలక్షన్ ఏమైపోవాలి? ఎగ్జామినర్ మార్కులు వేయాలా, చీఫ్ ఎగ్జామినర్ వచ్చి మార్కులు దిద్దిస్తాడా? ఇవన్నీ కూడా గౌతమ్ సవాంగ్ గారు చేయించినటువంటి 3వ మూల్యాంకనంలో జరిగిన మహాపరాధాలు. ఇన్ని అపరాధాలు, ఇన్ని తప్పులు, ఇన్ని దిద్దుబాట్లతో వచ్చినటువంటి సెలక్షన్ లిస్ట్. ఇంకొక విచిత్రం ఏం జరిగిందంటే, ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు, వాళ్ళ బార్కోడ్ నెంబర్లో తిరగబడిపోయింది. అంటే వీళ్ళ బార్కోడ్ వాళ్ళకెళ్ళింది, వాళ్ళ బార్కోడ్ వీళ్ళకెళ్ళింది. బార్కోడ్ మారితే ఏమవుతుంది, ఈ మెయిన్స్లో ఎగ్జామ్ పూర్తి నంబర్ మారిపోతుంది. ఒకళ్ళకి 425 మార్కులు వచ్చినాయి అన్ని సబ్జెక్టులోని కలిపి, ఇంకొకళ్ళకేమో 380 మార్కులు వచ్చినాయి. 425 380 వేశారు, 387 425 వేశారు. వాళ్ళకి ఆ ఇంటర్వ్యూ మార్కులతో కలుపుకుంటే అసలు ఉద్యోగం రాకూడని వాడికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం రావాల్సిన వాడికి ఏ ఉద్యోగం రాలా. అంటే మీ ఒక్క తేడాతో మీ మొత్తం లిస్టు, సెలక్షన్ లిస్టు మొత్తం మారిపోయింది. పైనుంచి కింద వరకు మారిపోయింది. అంటే కంప్లీట్ లిస్టు విషియేట్ అయిపోయింది ఆ బార్కోడ్ ఇంటర్చేంజ్ వల్ల. ఇకపోతే 1-2 పేపర్లలో 2 రకాల హ్యాండ్ రైటింగ్ కనిపించింది. ఎట్లా జరిగింది అసలు? 2 రకాల హ్యాండ్ రైటింగ్ ఎట్టొచ్చింది చెప్పండి. సరే, ఆ క్యాండిడేట్ ఏదైతే హ్యాండ్ రైటింగ్ మార్క్ ఉందో అతను సెలెక్ట్ కాలా, ఫైనల్గా పక్కకు పెట్టండి. అసలు ఎట్లా జరిగింది? 2 రకాల హ్యాండ్ రైటింగ్లు ఎట్లా వస్తాయి?
దానికి సమాధానం ఎవడో ఒకటి చెప్పాలిగా. ఇకపోతే మీకు ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు, దాంట్లో 30 పేజీలో 40 పేజీలో ఉంటాయి. ఆన్సర్ బుక్లెట్ని ఈ పక్కన అంచెప్పటి కొడతారు దారంతో, అందులో పేజీలు ఎవడో మార్చకుండా. పైన ఫస్ట్ పేజీలో ఒక బార్కోడ్ ఉంటుంది, లోపల ప్రతి పేజీలోనూ అదే బార్కోడ్ ఉండాలి. లెక్క ప్రకారం అదే బార్కోడ్ ఉండాలి, అప్పుడే ఆ ఆన్సర్ షీట్ ప్రాపర్ అని. 280 కేసుల్లో పైన పేజీలో బార్కోడ్ వేరు, లోపల పేజీల్లో బార్కోడ్ వేరు. ఇదేంట్రా బాబు ఇస్తుంది అని చెప్పి చూస్తే ఏదోలే కానిచ్చేయండి, ముందు పైన పేజీలో ఏదైతే బార్కోడ్ ఉందో దాని ప్రకారం వెళ్ళిపోండి అని చెప్పి ఓరల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. అంటే పైన కాగితం ఒక బుక్లెట్ నుంచి వస్తే లోపల కాగితాలు వేరే బుక్లెట్ నుంచి వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు మార్చారు? ఎందుకు మార్చారు? ఎక్కడ కూర్చోబెట్టి రాశారు లోపల పేజీలని? తెలీదు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్లలో 6 క్యాండిడేట్లది ఇక్కడ ఉన్నటువంటి కుట్టేస్తారు కదా, స్టిచ్చింగ్ చేస్తారు కదా, ఆ స్టిచ్చింగ్లో తేడాలు వచ్చినాయి. మిగిలినవన్నీ తెల్లటి దారంతో స్టిచ్ చేస్తే ఇది నల్లటి దారంతో స్టిచ్ అయింది. అది ఎట్లా? ఒక బండిల్లో వచ్చినప్పుడు కొన్ని తెల్లదారంతో స్టిచ్చింగ్, కొన్ని నల్లదారంతో స్టిచ్చింగ్ అంటే రెండోసారి స్టిచ్చింగ్ చేసినట్టు. కొన్నింటిలోనేమో డబుల్ స్టిచ్చింగ్ అయింది. ఇదెట్లా జరిగిందయా అంటే ఈ బుక్లెట్ సప్లై చేసిన కంపెనీ వాళ్ళు అన్నారంట, హ్యూమన్ ఎర్రర్ అయి ఉంటుందండి, ఎక్కడన్నా దారం మారి ఉండొచ్చు, కుట్టు మిషన్ మీద దారం మారి ఉండొచ్చు అన్నారంట. ఓన్లే బాబు, కుట్టు మిషన్ మీద దారం మారిందని మేము ఒప్పుకుంటాం. బార్కోడ్ ఎట్ట మారింది? పైన పేజీ మీద ఒక బార్కోడ్ ఉండి లోపల పేజీల్లో వేరే బార్కోడ్ ఎట్లా? దానికి ఏం చెప్తాడు ఆయన? ఆ ప్రశ్న ఎవరు అడగలా, దానికి ఆయన సమాధానం చెప్తారు. అంటే ఇన్ని రకాలుగా దుర్మార్గాలు జరిగినాయి ఈ రిక్రూట్మెంట్లో, ఇన్ని రకాల తప్పులు జరిగినాయి. సరే, ఆంజనేయులు గారు చేసినవి ఆల్రెడీ వెల్ డాక్యుమెంటెడ్. కానీ గౌతమ్ సవాంగ్ గారు చేయించినటువంటి ఎవాల్యుయేషన్లో సక్రమంగా జరిగిందా అంటే అది కూడా లేదు. ఈ తప్పులన్నీ ఆయన చేసిన ఎవాల్యుయేషన్లో జరిగినవి. ఈ ఓఎంఆర్ షీట్లు దిద్దడం, సంతకాలు మ్యాచ్ కాకపోవడం, మార్కులు తగ్గించడం, కొంతమందికి మార్కులు తగ్గించడం, ఎగ్జామినర్ల లిస్టు లీక్ అవ్వడం, ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాల్సిన దగ్గర కాలేజీ లెక్చరర్లతో దిద్దించడం, ఇవన్నీ గౌతమ్ సవాంగ్ గారు చేయించిన మాన్యువల్ ఎవాల్యుయేషన్లో జరిగినాయి. దాని గురించి ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చారు. అయినా సరే ఆంజనేయులు గారిని అంటే ఆ కేసులో ఏదైతే ఆ డిఎస్పి నేతృత్వంలో చేసినటువంటి సిట్ కేసులో ఆయన్ని ముద్దాయిగా చేర్చారు. కానీ గౌతమ్ సవాంగ్ గారిని ఇంతవరకు ఎవరూ ముట్టుకోలే. ఆయన అసలు అడగను కూడా అడగల ఏం జరిగిందని, మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, మీ సంజయ్స్ ఏంటి అని. ఆయన రిజైన్ చేసి శుభ్రంగా వెళ్ళిపోయి ఉన్నాడు. ఆయన గురించి ఎవరు మాట్లాడుకోలే. ఆయనకి బాధ్యత లేదా? జరిగిన దానికి ఆయనకి బాధ్యత లేదా? ఆయన కనుసన్నల్లో ఫైళ్ళు అంటే మిస్ అవుతుంది. ఆయన రాసిన ఫైళ్ళు కూడా మిస్ అయినాయి. ఆయన జమానాలో ఉన్న ఫైళ్ళు ఆయన సంకలో పెట్టుకుని పోయినట్టున్నాడు. అసలు ఏపీపీఎస్సీలో ఫైళ్ళు మిస్ అవ్వడం అంటే మాటలా? అంటే పూర్తిగా ఇవాళ ఏపీపీఎస్సీ అనే వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది అనేది మనకు దీనివల్ల అర్థమవుతుంది. ఈ వ్యవస్థలో గ్రూప్ 1 లాంటి పెద్ద పరీక్షలు నిర్వహించే కెపాసిటీని ఆ వ్యవస్థ పూర్తిగా కోల్పోయింది. దాన్ని పూర్తిగా ఫినాయిల్ వేసి కడిగి ఆ పాత ఈ దుర్మార్గులందరినీ చట్టం ముందు నిలబెట్టి వాళ్ళని పక్కకు పెట్టి ఒక కొత్త స్టాఫ్, ఒక కొత్త వ్యవస్థను నిర్మించుకోవాల్సిన అవసరం ఈ రోజున పడినటువంటి సందర్భంలో
ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత సంవత్సర కాలం నుంచి ఏపీపీఎస్సీకి చైర్మన్ లేడు. ఇది వీళ్ళ చిత్తశుద్ధి ఏపీపీఎస్సీ పట్ల, ఆ వ్యవస్థను నిలబెట్టడం పట్ల వీళ్ళ చిత్తశుద్ధి. అది సంవత్సరం నుంచి చైర్మన్ లేడు. రాతపూర్వకంగా పాత చైర్మన్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఉన్నాయి. ఏంటంటే కోట్ల రూపాయలు ఏపీపీఎస్సీ మెంబర్లకి పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టుగా పంచిపెట్టేశాడు ఆంజనేయులు గారు ఉండగా. దానికి లెక్కలు లేవు. దాన్ని చైర్మన్కి దాన్ని రాటిఫై చేయడానికి ఎప్పుడు పెట్టలా, డబ్బులు ఇష్టం వచ్చినట్టుగా పంచిపెట్టేశారు. ఏంటంటే నేను ఏం చేసినా మీరు ఏం కాదనకూడదు అన్నదానికి ఇచ్చినటువంటి నజరానా అనుకో. ఆ రకమైన తప్పిదాలు చాలా ఉన్నాయి. దాన్ని సరిచేయాలని లేదా దాని మీద దర్యాప్తు చేయాలని కూడా ఈ ప్రభుత్వానికి చెమగొట్టినట్టుగా కూడా. ఈ రోజున కేవలం హైకోర్టు డివిజన్ బెంచి గట్టిగా పట్టుబట్టి మీరు ఎస్ఐటి ఒక ఐజీ నేతృత్వంలో వేస్తారా వేయరా అని అంటే తప్ప, ఇవాళ ఐజీ నేతృత్వంలో ఎవరైతే రవిశంకర్ అయ్యన్నార్ గారు ఉన్నారో ఆయన నేతృత్వంలో వేశారు. మనకు ప్రాబ్లం ఏంటంటే ఇదే సిఐడి ఇదే రవిశంకర్ అయ్యన్నార్ గారి నేతృత్వంలో కాదంబరి జత్వానీ మీద మళ్ళీ ఒక తప్పుడు ఛార్జ్ షీట్ వేశారు. వాళ్ళ సాక్ష్యాలను వాళ్లే కాంట్రాడిక్ట్ చేసుకుంటూ తప్పుడు ఛార్జ్ షీట్ వేశారు. కాబట్టి ఎంత అందంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో, ఇందులో ఎన్ని వదిలిపెట్టారో, లొసుగులు ఎన్ని వదిలిపెట్టారో చూసుకోవాలి జాగ్రత్తగా మనం. తర్వాత సిట్ వేశారా? సిట్ వేసిన తర్వాత డివిజన్ బెంచ్ ఏం చెప్పిందంటే వాళ్ళని ఫోకల్ పోస్టుల నుంచి తప్పించండి అని చెప్పింది. ఆర్టీఓ డిఎస్పీల పోస్టుల నుంచి తప్పించి వేరే ఉద్యోగాలు ఇవ్వండి, లూప్ లైన్ ఉద్యోగాలు. ప్రభుత్వంలో చలనం లేదు. హైకోర్టు చెప్తే మనం పట్టించుకోవాలా అన్నట్టుకున్నారు. చివరికి హైకోర్టుకి కోపం వచ్చి మీరు మా ఆర్డర్ని పాటిస్తారా లేకపోతే చీఫ్ సెక్రటరీని కంటెంప్ట్ కింద పిలవాలా కోర్టుకి అని అంటే అప్పుడు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తూ ఆర్డర్లు ఇచ్చారు. ఆర్డర్లు ఇచ్చి కూడా ఎక్కడాళ్ళని అక్కడే ఉంచేశారు. మీ కారు బంగ్లా మీ దఫేదారులు నౌకర్లు చాకర్లు మీరు అనుభవిస్తూనే ఉండండి, ఏదో కోర్టు చెప్పింది కాబట్టి పేరుకి మీ పేరు తీసేసి పక్కన వాళ్ళ పేరు ఎవరికో ఇన్ఛార్జ్ ఇస్తాం, కాకపోతే డెసిషన్లు మీరే తీసుకోండి, ఆఫీసులో మీరే కూర్చోండి అని చెప్పి. హైకోర్టు వచ్చి రోజు ఆర్టీఓ ఆఫీస్లో చూడదు కదా ఎవరు కూర్చున్నారు, ఆ ఇంట్లో ఎవరు ఉన్నారని. అది నమ్మకం. అది కూడా తెలిసి హైకోర్టు చివాట్లు పెడితే అప్పుడు వాళ్ళని ఫీల్డ్లో నుంచి వెనక్కి రప్పించి ఏదో లూప్ లైన్ పోస్టుల్లో కూర్చోబెట్టారు. అంటే ప్రతి చిన్న నిర్ణయానికి హైకోర్టు ఇంటర్వ్యూన్ అవ్వాల్సి వస్తుంది. అంటే స్టేట్ గవర్నమెంట్కి ఈ విషయంలో నిజాన్ని నిగ్గుదేల్చడం కానీ, నియామకాలు సరిచేయడంలో కానీ, ఇవాళ నియామకాలు రాక 8 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వేలాది మంది అభ్యర్థుల మనోవేదనను తీర్చడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ప్రయత్నం చేస్తున్న దాఖలాలు అయితే మనకు కనపడుతుంది. చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే మొట్టమొదట్లో ఈ ఎస్ఐటి కూడా ఇన్వెస్టిగేషన్ తూతూ మంత్రంగా చేయడానికి ప్రయత్నం చేసింది. టైం గడిచిపోతూ ఉంది, వాయిదాల మీద వాయిదాలు పడతా ఉన్నాయి. ఒకానొక స్టేజ్లో హైకోర్టు మీరు చేస్తారా లేకపోతే కేసు సిబిఐకి ఇమ్మంటారా అని అంటే అప్పటికి ఇక వీళ్ళకి కొంచెం చురుకొచ్చు. ఇక లాభం లేదురా బాబు మనం చేయకపోతే సిబిఐకి అప్పచెప్పేటట్టున్నారని చెప్పి అప్పుడు కొంచెం చేయటం మొదలెట్టారు. ఈ మధ్యనే 10 రోజుల కిందటే ఫైనల్ రిపోర్ట్ ఒకటి వేశారు. ఇందులో కూడా ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఇంకా చాలా కాగితాలు రావాలి, ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది, కోర్టులో వ్యాజ్యం కూడా కొనసాగుతూ ఉంది. మేము ముఖ్యంగా ప్రజలకి, సెలెక్ట్ అయిన క్యాండిడేట్లకి, సెలెక్ట్ కాని క్యాండిడేట్లకు కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక అత్యంత లోపభూయిష్టమైన చెదలు బట్టి డొల్లైపోయినటువంటి ఏపీపీఎస్సీ నియామక ప్రక్రియలో మీరందరూ చిక్కుకున్నారు. దురదృష్టవశాత్తు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎంత డొల్ల చేయాలో అంత డొల్ల చేసేసి, అంత
అంతకుముందు ఎన్ని తప్పులు ఉన్నాయో నాకైతే ప్రత్యక్షంగా తెలియదు, కానీ ఈయన ప్రభుత్వంలో జరిగిన డొల్లలు మొత్తం ఇవాళ ఈ ఇన్వెస్టిగేషన్ జరగడం వల్ల మన అందరి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ ప్రభుత్వం ఆ డొల్లతనాన్ని తగ్గించి దాన్ని ఆ వ్యవస్థను బలోపేతం చేసి ఒక మంచి చైర్మన్ని, గట్టి చైర్మన్ వేసి ఆ వ్యవస్థను బలోపేతం చేస్తారా అంటే వీళ్ళు కూడా నిమ్మక నీరెత్తనట్టుగా కూర్చున్నారు. గత సంవత్సరం నుంచి చైర్మన్నే అపాయింట్ చేయలేదు. గంటన్నర సేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడమే కాదు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఎలక్షన్ టైంలో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి ఏమని ఉత్తరం రాశారంటే, ఈ ఆర్డీఓలు డిఎస్పీలు ఒక అనుమానాస్పదమైన నియామక ప్రక్రియలో భాగంగా నియమితులయ్యారు కాబట్టి వీళ్ళని రిటర్నింగ్ ఆఫీసర్లుగా ఎక్కడా ఉంచొద్దు, ఎక్కడా కూడా ఎలక్షన్లు జరిగే దగ్గర ఎలక్షన్ పనుల్లో కానీ ఈ డిఎస్పీలను కానీ ఆర్డీఓలను కానీ ఉంచొద్దు అని చెప్పి అధికారికంగా లేఖ రాశారు. అప్పుడు సిఇఓకి, ఎలక్షన్ కమిషన్కి రాసి వాళ్ళు ఎవరూ రిటర్నింగ్ ఆఫీసర్లుగా లేకుండా, ఆ డిఎస్పీలు ఎవరు సబ్ డివిజన్లో లేకుండా చూసుకున్నారు. మరి వాళ్ళ మీద అంత అనుమానం వ్యక్తపరిచిన మీరే మీ గవర్నమెంట్ రాగానే వాళ్ళని ఆర్డీఓలు డిఎస్పీలుగా ఫోకల్ పోస్టింగ్లు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే రిటర్నింగ్ ఆఫీసర్గా పనికి రానోడు ఆర్డీఓగా పనికి వస్తాడా? ఎలక్షన్ టైంలో డిఎస్పీగా పనికి రానోడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత డిఎస్పీగా పనికి వస్తాడా? వాళ్ళ మీద, వాళ్ళ నియామకాల మీద ఉన్నటువంటి అనుమానం నీళ్లు తొలగకుండా మీరు ఏం తొందర వచ్చిందని వాళ్ళని ఆర్డీఓలు డిఎస్పీలు చేశారు. అంటే మీరు అధికారంలో లేనప్పుడు చెప్పిన మాటల మీద, మీ చిత్తశుద్ధి మీద మేము ఏ రకంగా నమ్మాలి, ఏ రకంగా విశ్వాసం ఉంచాలి అనేది మన ముందున్నటువంటి ప్రశ్న. కాబట్టి ఇప్పటికైనా ఆ ఏపీపీఎస్సీ వ్యవస్థను పూర్తిగా సరిచేసి ప్రక్షాళన చేస్తే తప్ప ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు, ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు ఆశించేటటువంటి యువతకి, చదువుకున్న పిల్లలకి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోతుందని చెప్పి హెచ్చరిస్తూ ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కేసు చివరికి కోర్టులో ఎలా తేలుతుందో ఇంకా సబ్జెక్ట్స్ ఉంది కాబట్టి చెప్పలేము. ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి అది కూడా ఏం జరుగుతుందో, ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకెన్ని కంకాళాలు బయటపడతాయో మనకు తెలీదు. కానీ ప్రభుత్వం చేయగలిగింది మాత్రం ఆ ఏపీపీఎస్సీ అనే వ్యవస్థను పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించాలి. ఆ స్టాఫ్ని ముఖ్యంగా పూర్తిగా ఫినాయిల్ వేసి కడగాలి. కొత్త స్టాఫ్ తెచ్చుకుంటారో ఏం చేస్తారో చేయండి, కానీ ఇప్పుడున్నటువంటి వ్యవస్థ మాత్రం ఎందుకు పనికిరాదు అనేది ఈ ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ ద్వారా మన అందరికీ కళ్ళ కట్టినట్టుగా కనపడుతుందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.